ఇక అప్పుల విషయంలో ఇంకా కొద్దిగా డీటెయిల్గా మళ్ళొక్క రోజు చెప్తా. ఇది ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేస్తాను మీకు, అంటే ఓవర్లోడ్ అవుతుంది. ఇది ఆల్రెడీ నేను ఒక స్టేట్మెంటు డీటెయిల్గా రిలీజ్ చేసిన. ఇది నేను ఎక్కడి నుంచో కూడా చెప్తలేను. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన ఆర్థిక శ్వేతపత్రం. ఈ శ్వేతపత్రంలో ఇది బట్టి విక్రమార్క గారు ఇచ్చిన పేపర్. ఇందులో బట్టి విక్రమార్క సంతకంతో ఉన్న పేపర్ ఇది. యాజ్ పర్ దిస్, రాష్ట్ర ప్రభుత్వ అప్పులంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి తిరిగి చెల్లించే అప్పును రాష్ట్ర ప్రభుత్వ అప్పు అంటారు. దాని ప్రకారంగా కరోనా 2 సంవత్సరాలు కలిపి, కరోనాలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎకానమీ డౌన్ అయింది, కొంచెం ఎక్కువ అప్పులు తీసుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టండి అని అదనపు అప్పులు ఇచ్చింది రాష్ట్రాలకు. అవి కూడా కలిపి, అన్నీ కలిపి బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న అప్పు 4,17,000 మాత్రమే. అంటే సంవత్సరానికి 41,000 కోట్లు. నువ్వు తీసుకున్నది ఎంత నిన్న చెప్పింది? 1,58,000 కోట్లని నువ్వు చెప్పినావు. ఐ స్టాండ్ ఫర్ దిస్. ఈ ఫిగర్ నేను ఎక్కడి నుంచి చెప్తలేను, రాష్ట్ర ప్రభుత్వ శ్వేతపత్రం నుంచే చెప్తున్నా. దీని మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి. నిన్న నువ్వు చెప్పిన ఫిగర్స్ మొత్తం డీటెయిల్స్ సభ ముందు పెట్టు. ఉత్త కాగితం పెట్టుడు కాదు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ డీటెయిల్డ్గా పెట్టు. నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. అసలు నువ్వు ఎన్ని ఫిగర్స్ చెప్తావు? శ్వేతపత్రంలో నువ్వు పెట్టిందే మరి ఇది తప్ప, నిన్న రేవంత్ రెడ్డి చెప్పింది తప్ప, ఏది తప్పు ఏది ఒప్పు? నోటికి వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడం. ఈ స్టేట్మెంట్ మీకు పంపిస్తా పైసలు. నోటికి వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడం, నీకు చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక అప్పులు తప్పుల పేరు మీద తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. బట్ నువ్వు తప్పించుకోలేవు. నిన్ను వదిలిపెట్టం రేవంత్ రెడ్డి, నిన్ను వదిలిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో.